హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మా పిల్లలకి స్నాక్స్లోకి తీసుకువెళ్తారని చెప్పి కేక్ ప్రిపేర్ చేశానండి. ఇది హోమ్మేడ్ కేకు. అయితే ఇంట్లో ఉన్న వాటితోని మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. బయటికి వెళ్ళి బేకరీలోకి వెళ్ళి మనం తెచ్చుకున్న కేక్లానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ మాత్రం. కట్ చేసి పీసెస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ చూపిస్తాను మీకు, రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దీనిలో నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. షుగర్ని పౌడర్లా చేసేసుకుని బౌల్లో వేసుకుని ఒక చిటికెడు సాల్టు, 2 ఎగ్స్ వేసుకోవాలన్నమాట. దీనిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుందండి. నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి. దీనికి ఒక 3-4 స్పూన్ల వరకు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకున్నాను. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 టేబుల్స్ వరకు పాలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మీరు కలుపుకోలేని వీలు లేకుండా ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మిక్సీలో పట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్నీ తక్కువ తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు 4 ఎగ్స్ తీసుకుని 2 కప్పుల వరకు మైదా పిండి అలా తీసుకోండి. చూసారా, ఆ థిక్నెస్ రావాలి మనకి బాగా. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దానికి ఒక గిన్నె, దానిలో కూడా కొంచెం నెయ్యి, పొడి పిండి అప్లోడ్ చేసి మనం కలిపి పక్కన పెట్టేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి దళసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలి. దీనిలో ఒక స్టాండ్ పెట్టుకుని వాటర్ అనేది యాడ్ చేయకూడదు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుని ఆ గిన్నెని ఒక 10 మినిట్స్ వరకు మనం వీట్ చేయాలన్నమాట. వీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మొత్తం కలిపేసుకున్నాం ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేయాలి. ఇది సిమ్లో హైలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మనకి 35 మినిట్స్ 40 మినిట్స్లో కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ మొత్తం ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో అర్లించుకుంటామే. చూసారా ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంది. తప్పకుండా ట్రై